చంద్రబాబు గారు రాజకీయాల్లో విలువలు పాటిద్దాం, అందుకే ఈ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామాలు చేయించి మళ్ళా మన పార్టీ ద్వారా ఎన్నుకుందాం అని చెప్పి ఆయన చెప్పారు. అదే విలువలు మీరెందుకు ఇక్కడ పాటించలేకపోతున్నారు? మీ దగ్గరకు వచ్చారు కార్పొరేటర్లు, మీ పార్టీలో చేర్తామన్నప్పుడు వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళా ఎన్నికల్లో నిలబెట్టి మీ బీఫామ్ తో ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? మీరు చెప్తా ఉన్నారు కదా, మేము ధైర్యం, మా సాహసం, మేము దౌర్జన్యం అని చెప్తా ఉన్నారు కదా. అదే ధైర్యంతో, అదే సాహసంతో వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి మీరు ఎందుకు వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నారు? గెలిపించుకోండి. ధైర్యంగా మా పార్టీ తరఫున గెలిచారని రొమ్ము మీద చేసుకొని చెప్పండి. మేము చెప్తున్నాం, ఈరోజు మీరందరూ 54 మందికి 54 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. విలువలని పాటిస్తే మీరు చెప్తా ఉన్నారు మాకు అభివృద్ధి జరగదని పోయినామని. ఏం ప్రతిపక్షంలో అభివృద్ధి చేసుకోలేనంత చేతకాని వాళ్ళ మీ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్లు? మేమున్నాం ప్రతిపక్షంలో, మేము ప్రతిపక్షంలో 14 నుంచి 19 దాకా ఉన్నాం. మా డివిజన్లో అభివృద్ధి చేసుకున్నాం, పోరాడాం, కావాల్సిన పనులు చేయించుకున్నాం. ఏం పోరాడలేరా? అభివృద్ధి చేయించుకోలేరా? అంటే మీరు చేతగాని వాళ్ళ? చేతగాక అధికార పార్టీలో ఉంటేనే మన పనులు జరుగుతాయని పోయినారా? కాదు, మీ స్వార్థం కోసం మీరు పోయినారు. నేను ముందుగానే ఎన్నికలకు ముందే పోయానండు. ఎన్నికల ముందుకు పోతే నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి పోయినట్టు కాదా? నీ సభ్యత్వానికి రాజీనామా చేసావా? నీ కార్పొరేటర్ పదవికి, డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసావా? మళ్ళా గెలిచావా? గెలిచిపోయినావా? లేదు. నేను ముందే పోతే సరే, అది కరెక్టా? ఇంకా మొన్న కౌన్సిల్లో మేము రూల్స్ మాట్లాడుతుంటే ఆ రూల్స్ కూడా మేము చెప్పినే కాదు, మేము ముందుగా పోయి జేసీ గారితో మాట్లాడాం. ఆ జేసీ గారితో మాట్లాడిన విషయమే నేను జేసీ గారితో చెప్తా ఉంటే నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చాడు. అదే రూప్ కుమార్ గారు చెప్తున్నా, నీ దౌర్జన్యాలకో, నీ అరుపులకో భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అలా పారిపోయే పని అయితే ఎప్పుడో వచ్చి నేను మీకు సరెండర్ అయిపోయి ఉండాలా. అలా పారిపోయే రకం కాదు నేను. కాలేజీ నుంచి రాజకీయాలు చేస్తున్నా. కాలేజీలో కూడా మా అపోజిషన్ పార్టీ నా మీద దాడి చేసి చచ్చిపోయడంతో వదిలేసి వెళ్ళారు. అయినా లేచి బతికొచ్చి మళ్ళా అదే పార్టీలో ఎస్ఎఫ్ఐకే పనిచేశా. మీ అరుపులకి, మీ బెదిరింపులకి బెదిరిపోయేవాడిని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు వాయిస్ పెద్దది ఉండొచ్చు, మీరు అరిచినంత మాత్రాన అవతల వాళ్ళంతా భయపడతారని అనుకోబాకండి. ఇక్కడ నిలబడిన వైసీపీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సరైన నాయకులు, సరైన కార్యకర్తలు, నిజంగా వైసీపీ మీద అభిమానం, వైసీపీ మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, ప్రేమ ఉండే నాయకులే నిలబడి ఉన్నారు. మీ అదిరింపులకి, బెదిరింపులకి ఎవరు భయపడరు. ఇంకొకరు చెప్పారు, మీరు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత, తాహతు మీకుందా? పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరే ఉండేవాళ్ళు. మీరు గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టుకొని కానీ మీరు కదిలేవాళ్ళు కాదు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వచ్చాం మేము. కరెక్టేనాది? ఆలోచించుకో. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున మళ్ళా గెలిచాడు. ప్రజాక్షేత్రంలో మళ్ళా గెలిచాడు ఆయన. అది గుర్తుందో లేదో నీకు? గుర్తు చేసుకో. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడు. 20,000 ఓట్లలో నువ్వు ఎట్ట గెలిచావో తెలుసు. ఎట్ట గెలిచారు? ఎన్నికల్లోనే గెలిచారు. ఆ 20,000 ఓట్లతోనే గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా? చంద్రశేఖర్ రెడ్డి గారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా?
ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఎదిరించి గెలిచాడు. మంచి మెజార్టీతోనే గెలిచాడు. ఈరోజు మంచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు పార్టీ కోసం తన వంతు కృషి తను చేస్తా ఉన్నాడు. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, ఈరోజు ఇంకొకటి చెప్పాం, మేము అందరినీ ఆపేశాం, మేము ఎవరిని తీసుకోదలుచుకోలేదు, మేము తీసుకుంటే జీరో అయిపోయిండేది. ఎవరు వస్తానన్నారో మీకు చెప్పండి. మీ పార్టీలోకి ఇక్కడ మిగిలిన వాళ్ళలో ఎవరు వస్తానన్నారో చెప్పండి. మీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉందో చెప్పండి. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మా వాళ్ళంతా చెప్తారు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి మేము మీ పార్టీకి వస్తాం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నిరూపించండి. అదే మీరు ఈరోజు చెప్పండి, ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఈ సభ్యత్వాల్ని తొలగిస్తుంది, ఇది దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పండి. మీ పార్టీ జీరో అయిపోతుంది. అందరు మళ్ళా పరిగెత్తారు ఇక్కడికి. మీ పార్టీ జీరో అయిపోతే మా పార్టీ కాదు. మేము చెప్తా ఉన్నారు 54 మందిని గెలిపించుకుంటామని. గెలిపించండి. ఈరోజే రాజీనామా చేయించండి. ఇంకా 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరం ధైర్యంగా మేము తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచాం అని ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్పే విధంగా మీ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్లతో రాజీనామా చేసి వాళ్ళ చేత మళ్ళా ఎలక్షన్లో నిలబెట్టి ఇచ్చి గెలిపించండి. ఇంకోటి చెప్తున్నా, 2014-19లో కూడా చాలా మంది పార్టీ మారారు.